కొక్కుల సతీష్ గారు రెగ్యులర్గా కొన్ని కామెంట్లు పెడుతున్నారు. అది కూడా అందులో భాగంగా మందమరి మండలంలోని పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాను పట్టించుకొని సంబంధిత అధికారులు. సో మందమరి మండలంలో మందమరి తహసీల్దార్ కానీ ఆర్ఐ గారు కానీ ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వెళ్ళే ఈ యొక్క పీడిఎస్ రైస్ను అక్రమ వ్యాపారం జరుగుతుందంట, బియ్యం అక్రమ రవాణా పట్టించుకునే అధికారులట. మరి ఇంతకుముందే మనం ఒక వార్త చదవడం జరిగింది. దండేపల్లిలో ఒక అశోక్ లేలాండ్లో వాళ్ళు తీసుకెళ్తుంటే పట్టుకున్నామని చెప్పి, మరి మందమరిలో కానీ రామకృష్ణపూర్లో కానీ మందమరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ పీడిఎస్ రైసు అక్రమ రవాణా జరుగుతుందంట. ఇది ఒక అక్రమ దందా లెక్క స్టార్ట్ అయ్యి నడుస్తుందట. మరి గతంలో కూడా ఆ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు, కానీ ఇప్పుడున్న తహసీల్దార్ గారు కానీ ఆర్ఐ గారు కానీ ఈ యొక్క బియ్యం అక్రమ రవాణాను వాళ్ళు అడ్డుకోలేకపోతున్నారంట. మరి ఎందుకు మామూలుగా ఉంటాను సార్? ఏమన్నా మామూలుగా జబ్బు పట్టుకొని మామూలుగా ఉంటున్నారా సార్? మరి మామూలు వ్యవహారమేనా మీరు మామూలుగా ఉండడానికి కారణము? లేదంటే మరి పీడిఎస్ రైసు ఒకప్పుడు రైల్వే స్టేషన్లో రవాణా జరిగేది, ఇప్పుడు ఆ రాకపోకలు బంద్ అయినాయి కాబట్టి నిఘా వ్యవస్థ బాగుంది కాబట్టి ఈ రైస్ అంతా ట్రాలీలలో వెళ్తుందంట. పక్కన మహారాష్ట్ర సిరోంచ, అటు పక్కన నాగపూర్కి వెళ్తుందంట. ఇంకో విషయం చెప్పాలంటే ఈ యొక్క రేషన్ షాపు డీలర్లే అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది దగ్గర వీళ్ళు రైస్ ఏం చేస్తున్నారంటే రైస్ కోసం వెళ్ళే వారి దగ్గరనే కిలోకు 12 రూపాయలు 15 రూపాయలు తీసుకొని కొనుక్కొని వాళ్ళు స్టోర్ చేస్తున్నారు. రాత్రికి రాత్రి ట్రాలీల ద్వారా ఈ యొక్క రైస్ అంతా అక్రమంగా వీళ్ళు 30 రూపాయలు 25 నుంచి 30 రూపాయలకు అమ్ముకుంటున్నారంట. దీనిపైన నిఘా పెట్టాలి సార్. మీరు ఖచ్చితంగా ఈ వారం రోజులల్లా అక్రమ రైస్, నిజంగా సామాన్య జనాలు రైస్ దగ్గరికి పోతే రైస్ దొరుకుతలేవు, ఎందుకంటే రైస్ అయిపోయిందని అంటాను, బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. సో ఈ రైస్ పైన మీరు కొంత ఈ యొక్క బియ్యాన్ని అక్రమ దారి పట్టకుండా, పక్కదారి పోకుండా, అక్రమంగా రవాణా జరగకుండా ఇక్కడనే మీరు పీడిఎస్ రైస్ను కస్టమర్లే తీసుకోవాలి, దాన్ని వేరేటోళ్ళు అమ్మద్దు. ఎందుకంటే చాలామందికి తిండి లేక ఉన్నారు, కానీ ఇక్కడ దళాల లెక్క మోపైంది. రేషన్ డీలర్లే డైరెక్ట్ వాళ్ళ షాపులనే కొనుక్కొని ఈ యొక్క దందా చేసేటోళ్లకు రాత్రిపూట అమ్మేస్తున్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. సో మందమరి తహసీల్దార్ గారు వెంటనే స్పందించాలి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పందించి ఇట్లాంటి అక్రమ బియ్యం రవాణాను అడ్డుకోవాలి.